అఖండ రివ్యూ గైస్. సినిమాకి ఏదైనా ప్లస్ పాయింట్ ఉంది అంటే ఒకే ఒకటి, తమన్ మ్యూజిక్. అసలు ఫస్ట్ పార్ట్ హిట్ అయ్యింది అంటే దానికి 99% అసలు మెయిన్ రీజన్ ఏదైతే అఖండ 1 తమన్ వల్ల హిట్ అయింది. అది ఆ సినిమాకి 100 కోట్ల కలెక్షన్ వచ్చింది అంటే అందులో తమన్ మ్యూజిక్ ఉండడం వల్ల వచ్చింది. లేకపోతే బోయపాటి చేసే ఈ యాంటీ గ్రావిటీ ఫైట్స్, మన బాలయ్య ఓవర్ డైలాగ్స్ ఇవే క్లిక్ అయ్యేటివి కాదు, అవవు కూడా. అంత సత్తా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత వచ్చిన జయజానకి నాయక, వినయ విజయరామ, సో అదే ఫార్మాట్లో ఉంటాయి. అవి కూడా హిట్ అవ్వాలి, అవి ఫ్లాప్ అయినాయి. అక్కడ ఏంటంటే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చాడు కాబట్టి పోయినాయి. బట్ ఇక్కడ తమన్ ఇవ్వడం వల్ల ఒక యావరేజ్ సినిమా, బిలో యావరేజ్ సినిమా అది హిట్ అయింది. సో ఆ హిట్ అయిన సినిమాను వదిలేవచ్చు కదా, దాన్ని ఇంకా సాగదీసి ఇప్పుడు అఖండ 2 పార్ట్ 2 అంట. సర్లే, ఎలా ఉందో మాట్లాడుకుందాం. యాక్చువల్లీ సినిమా స్టార్ట్ అయిన ఒక 20 నిమిషాలకే మనకి సీన్ అర్థమైపోద్ది. పార్ట్ 1 క్లైమాక్స్లో ఆ చిన్న పాపకి ఏదైతే ఒక మాట ఇస్తాడు కదా, నీకు ఒక ఏమైనా ఇబ్బంది వస్తే మళ్ళీ నేను వస్తాను అని చెప్పి. సో అదే ఫార్మాట్ 10 నిమిషాలుగా మనకు అర్థమైపోద్ది. ఆ పాపకి ఒక ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం వచ్చినప్పుడు ఇప్పుడు మన జయకృష్ణ క్యారెక్టర్ ఉంటుంది, సో అంటే యంగ్ బాలకృష్ణ, ఆయన సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాడు, బట్ జరగదు, ఫెయిల్ అవుతాడు. మళ్ళీ ఇప్పుడు ఇంటర్వెల్ సీన్ వస్తుంది. ఇంటర్వెల్ సీన్లో మన బాలకృష్ణ, అఘోరా బాలకృష్ణ ఎంట్రీ ఇస్తాడనమాట. సో అక్కడ మళ్ళీ ఫైట్, ఇంకా ఎగరడం గాల్లోకి, ఆ త్రిశూలం తిప్పడం. సో ఇంకా నేను చెప్పను, మీరు అర్థం చేసుకోండి. ఆది పినిశెట్టి క్యారెక్టర్ కూడా వరస్ట్గా ఉంది. సరైనడులో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టైలిష్గా ఉంటాడు అనమాట. చూస్తే అల్లు అర్జున్ ఎంత స్టైలిష్గా ఉంటాడో అంతే స్టైలిష్గా కనిపిస్తాడు. ఏం పెట్టాడో కాంబినేషన్ అనిపించింది. ఇక్కడ చూస్తే ఆ మంత్రశక్తి అంటాడు, ఇంకేదో అంటాడు, ఘోరంగా ఉంది. అసలు కాంబినేషన్ అస్సలు సెట్ అవ్వలేదు. ఆది పినిశెట్టి బాలకృష్ణ వన్ ఆఫ్ ద వర్స్ట్ కాంబినేషన్. అసలు ఏదో పెట్టాలని పెట్టేసినట్టు అనిపించింది నాకు, అసలు బాగాలేదు. ఓకే, తమనన్న కూడా పర్వాలేదు, ఫస్ట్ పార్ట్కి ఇచ్చినంత మ్యూజిక్ ఇవ్వలేకపోయినా లాక్కొచ్చాడు అలాగో ఒకలాగా. సో ఇంకా తెలిసిందే కదా, మన బోయపాటి సినిమా అనగానే మనుషుల మొహాల మీద ఫ్యాన్లు పెడతాడు, ఇంకేదో ఒక డైలాగ్ జుమ్ అని ఎగురుతూ ఉంటారు. సో అట్లాగా ఇంకా అంతే, ఎమోషన్స్ ఒక పరంగా ఉంటాయి, సాంగ్స్ ఒక పరంగా ఉంటాయి. సో యూజువల్గా ఉంటుంది. బట్ 3 hours ఉంటుంది గైస్, సినిమా లెంత్ 3 hours. హెడేక్ వచ్చిందనమాట. సో ఇట్స్ ఓకే, కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. బట్ సినిమా మాత్రం ఎక్కడ ఒక చెప్పుకోదగ్గ సీన్ కానీ, సో ఓకే పలానా సీన్ కోసం మాట్లాడాలి అని నాకు అనిపించట్లేదు. ఎందుకంటే అఖండ పార్ట్ 1లో ఇంటర్వెల్ సీన్ ఓకే కొంచెం ట్రై చేశారు బాగా. సో కరెక్ట్ టైంకి ఏదో ఒక హీరోగా వచ్చి సేవ్ చేయడం, సో అక్కడ బాగా అనిపించింది. బట్ ఇక్కడ అలాంటివి ఏమీ లేవు. ఓకే, నెక్స్ట్ సీన్లో హీరో వస్తున్నాడు, కాపాడుతాడు, అది మనం ఎక్స్పెక్ట్ చేసేస్తాం. అలానే వస్తాడు, చేస్తాడు. కొత్తగా ఆ న్యూయాన్స్ ఏదైతే ఉంటుందో అది లేదు సినిమాలో. సో అది గైస్, అఖండ పార్ట్ 1 బాగుంది, దాన్ని సాగదీసి తప్పు చేశారు. పార్ట్ 2 వర్స్ట్గా ఉంది. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లేదు. థ్యాంక్ యూ.